హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ మధ్యాహ్నం భోజనం చేసినారా? నాకు సంతోషమైనా బాధ అయినా నాకు ఎక్కడ చెప్పుకునేదానికి కూడా ఎవరు లేరు. ఈ టిక్ టాక్లో వచ్చి యూట్యూబ్ ఛానల్లో వచ్చి నాకు అందరినీ నా ఫ్యామిలీ లాగా అనుకుంటున్నా. నాతో పనిచేసే వాళ్ళే నా ఫ్యామిలీ. మీ అందరికీ ఒక విషయం చెప్పుకోవాలనుకుంటున్నా. మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అయితే నిన్న ఉగాది గుడి దగ్గరికి వెళ్ళి మా ఆయన ఇట్లా తరపున వదిలేసి వస్తాను అన్నట్టుగా చెప్పాడు. మొన్న సాయంత్రం చెప్పాడు. మా డ్రైవర్ని అడిగాను, మళ్ళీ నాతో కూడా పనిచేసే వాళ్ళని కూడా అడిగినా, ఎవరైనా డబ్బులు పంపిస్తారేమో అని చెప్పి అడగమని చెప్పి. అయితే డ్రైవర్ అని అంటే, అక్క నేను సాయంత్రంగా పోయి పంపిస్తాను, ఎవరైనా ఫోన్పే వేయకపోతే అప్పుడు వెళ్తాను అన్నట్టుగా చెప్పాడు. అయితే నైట్ అయిపోయింది, ఆయన పంపించే లోపల డబ్బులు పంపించిన అతనేమో అతను డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా మరుసటి రోజు నైట్ డ్యూటీ పోయి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాడు, డబ్బులు అందలేదు. అందుకు ఈరోజు నేను ఏమన్నా అంటే, సరే నువ్వు అక్కడ గుడి దగ్గర స్నానం చేసి వాళ్ళకి పిండం పెట్టేసి ఒక 10 భోజనాలు హోటల్లో తీసి ఇచ్చేసి వచ్చేయమని చెప్పాను. ఒక 10 మందికి ఇచ్చేసి వచ్చేయి, నీకు కొంచెం తృప్తిగా ఉంటుంది అన్నట్టుగా చెప్పాను. అయితే నేను పంపించిందేమో 5,800 పంపించాను. వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పోయేసి అక్కడ అనంతపూర్ దగ్గర చిన్నదే అనాథాశ్రయం ఉందంట, అక్కడికి వెళ్ళి వీళ్ళు కూరగాయలు రైసు అవన్నీ తీసుకుపోయి వాళ్ళకే ఇచ్చి వాళ్ళే చేసుకోమని చెప్పున్నారు. ఒక 25 మంది 30 మంది దాకా ఉండారు అక్కడ. నాకు ఇవన్నీ ఏం తెలియదు, వాళ్ళు జస్ట్ ఇప్పుడే పెట్టారు నాకు వీడియో. నేను అప్పుడు అన్నాను, ఎందుకు నాకు ముందు చెప్పలేదు, మీరు ముందు చెప్పుంటే నేను ఇంకొద్దిగా పంపించుంటా కదా డబ్బులు, నాకు తెలియదు కదా మరి ఇలా పెట్టేదంటే. ఉత్త అన్నము తాలింపు పప్పు సాంబారు ఒక అరటిపండు తీసుకోని చెప్పి పెట్టేసి వచ్చిన్నారు. నాకు అదిలాగా పెట్టేది నచ్చదు, మనస్తృప్తిగా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారే పెడతాము, అలాంటప్పుడు మనం పెట్టిన భోజనం కొంచెం తృప్తిగా బాగా సంతోషంగా ఉండాలి. స్వీట్ పండ్లు అవన్నీ కూడా పెట్టాలనేది నా ఆశ. నేనన్నా ఇండియాకి వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ మంత్ నేను వచ్చేస్తాను కదా, ఈ నెక్స్ట్ మంత్ కాదు ఈ మంత్ వెళ్తాను, ఇంకొక 1 వీక్ 10 డేస్లో వెళ్తాను ఇండియాకి. అప్పుడు నేను వచ్చిన తర్వాత చేస్తామంటే, లేదు ఇట్లా వాళ్ళు చనిపోయారు కదా, అందుకే ఎవరికైనా భోజనం పెడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పాడు మా ఆయన. అందుకు సరే నేను వాటర్ అన్నీ తీసుకొని ఇచ్చేయండి ఏం చెప్పేసి అంటే, నాకు చెప్పకుండానే వాళ్ళు ఏం చేసినారంటే, ఇప్పుడు అనాథాశ్రమం కాడికి పోయేసి ఇట్లా ఫుడ్ అంతా చేసి వాళ్ళకి పిల్లకాయలకి అందరికీ వడ్డిచ్చేది నాకు వీడియో తీసి పెట్టినారు. ఎవరైనా కానీ చూడండి, మనం బతికుండేటప్పుడు మనం ఏమీ చేయలేము, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం ఇట్లాంటి చిన్న చిన్న పనులు అనేది మనకి మనసుకి కొంచెం తృప్తిగా అనిపిస్తుంది. మా నాన్న కూడా చనిపోయాడు, మా అన్న కూడా చనిపోయాడు, కానీ వాళ్ళ కోసం అయితే నేను ఎప్పుడు ఏమి చేయలేదు. మేము ముగ్గురం ఆడపిల్లకాయలమే, నాకు అన్న కూడా లేడు. అందుకోసం ఎప్పుడైనా మా అమ్మ బట్టలు పెట్టుకుంటే మా చిన్న చెల్లెల వాళ్ళ ఆయన కట్టుకుంటాడు ఆ బట్టలు. ఇట్లా భోజనాలంతా ఎవరికి పెట్టదు అమ్మ, ఎందుకంటే అమ్మ కొంచెం వయసు అయినామే, ఆమె చేయలేదన్నమాట. అందుకు మా ఆయన అయితే ఇలాగా చేశాడు. నాకు కొంచెం సంతోషంగా ఉంది, కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఫుడ్ మనం ఎప్పుడో ఒకసారి డొనేట్ చేస్తాము, అటేటప్పుడు మనం పెట్టే ఫుడ్ మనకి తృప్తిగా ఉండాలి, అటుపక్క మనుషులు కూడా తినేదానికి కొంచెం బాగుండాలి. నాకు మనసు బాధేసింది. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఈ ఈ ఏమంటారు, ఈ వైట్ రైస్ సాంబార్ అన్నమే ఒక్కోసారి మాకు లేకుండా మేము పస్తులు ఉన్నాము, మాకు ఇది దొరికిందే మాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి అన్నారు. నేను ఎప్పుడైనా కానీ కొద్దిగా ఏదైనా మిగిలినప్పుడు ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ప్రతిసారి కూడా నా కంట్లో నీళ్ళు రాకుండా ఉండదు. ఎందుకంటే చాలా సార్లు కూడా నేను మాకు ఫుడ్ లేకుండా కూడా 3 పూటలకు ఒక పూట తినే రోజులు కూడా ఉన్నాయి. కానీ అందరికి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకే మాట, ఎవరు కూడా ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. మీకు కొద్దిగా ఏదైనా కానీ సరేలే, మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాన్ని డస్ట్బిన్లో పడేయద్దండి, ఓకేనా? మీ ఇంటి దగ్గరలో ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ కొద్దిగా ప్యాక్ చేసి, బాక్స్ లేకపోయినా కస్తీలో పెట్టి ప్యాక్ చేసి దాంట్లో పెట్టారంటే ఎవరికైనా కానీ ఒక పూట ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. నాకు సంతోషమైన బాధ అయినా చెప్పుకునే దానికి ఎవరు లేరు, నాతో కూడా పనిచేసే వాళ్ళని నా ఫ్యామిలీ అనుకుంటున్నా. కానీ ఈ ఛానల్ పెట్టుకున్న తర్వాత నాకు ఏదైనా మంచి చెడ్డ ఇలా అందరితో షేర్ చేసేది నాకు నిజంగా హ్యాపీగా ఉంది. నాకు ఎవరు లేదని నాకు ఫీలింగ్ లేకుండా దీని ద్వారా కూడా నాకు అందరూ నాకు ఫ్యామిలీ ఉన్నారనే ఒక తృప్తి ఉంది. అందుకోసమే నేను ఏదైనా కానీ నాకు ఏదైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు నేను వీడియో ద్వారా కూడా అందరితో చెప్పుకుంటాను. నాకైతే బ్యాడ్ కామెంట్ ఎవరు పెట్టద్దండి, నాకేం చదువుకునేదానికి రాదు. మీరు పెట్టినా కూడా మీరు ఏం పెట్టారో నాకు చదివేదానికి రాదు, కాబట్టి నాకు తిరిగి మీకు సమాధానం చెప్పలేను నేను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా చనిపోయి ఉంటే మీ వల్ల అయింది. మనం చాలా అంటే
బాగా గ్రాండ్ గా వచ్చి మనం చెయ్యక్కర్లేదు. కానీ మన శక్తికి, నా శక్తికి నేను 5,000 ఇచ్చాను, దాంట్లోనే 30 మంది భోజనం చేశారు. నాకు నిజంగా అంటే నాకు ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క మనం అన్ని పెట్టలేదే, ఉత్త ఫుడ్ మాత్రమే పెట్టామనేసి అట్లా నాకు బాధ ఉండాది. కానీ అందుకే మా ఆయనకి చెప్పాను, నేను ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం ఇంకోసారి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇంకేదైనా అవసరం ఏమో చూసి, అక్కడ ఏం అవసరమో వాళ్ళకి చూసి, అది ఇప్పుడు అన్నం అంటే ఒక పూటే పెట్టి మనం అంటే మనం ఒక రోజుకి 3 పూటలు తింటాము, కానీ ఒక పూట తిని మళ్ళీ రెండో పూటకి ఆకలేస్తుంది కదా. కానీ వాళ్ళకి యూస్ అయ్యేది మనం ఇంకేదన్నా కానీ చేసినామంటే మనకి బాగా బాగుంటుంది. అందుకోసం బ్లాంకెట్, అలా బెడ్, ఇలాంటివి ఏదన్నా వాళ్ళకి ఏదైతే అవసరం ఉండదో అక్కడ నేను అక్కడికి వచ్చి చూసిన తర్వాత మనం ఏదైనా చేస్తాం అన్నట్టుగా చెప్పాను మా ఆయనతో. నేను నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.